హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతం 3 రేట్లు రేపటి నుండి అమలు. మన ఛానల్ని ఎవరైతే ఫంక్షన్ వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆపై వెంటనే బెల్ అనే గంటను ఆన్ పెట్టుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీలైన త్వరగా వీడియోను మీ శ్రేయాభిలాషులు కానీ మీ సహోద్యోగులు కానీ వీడియోని అందరూ కూడా షేర్ చేయండి. డైలీ 1 to 2 అవర్స్ వర్క్ చేసి దాదాపు 3 నుంచి 4 న్యూస్ పేపర్లు చదివి మీకు ఏదైతే యూజ్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఉందో మీకు అందించడమే లక్ష్యంగా మీకు మన ఛానల్ అయితే మీకు యూజ్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే మాదిరిగా బెల్ అనే గంటను ఆన్ పెట్టుకోండి. వీడియోలోని వివరాలను కోసం పరిశీలించినట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతం 3 రేట్లు రేపటి నుండి అమలు. రాష్ట్ర ప్రభుత్వాలకు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రభుత్వం అయితే గొప్ప శుభ వార్త తీసుకురావడం జరిగింది. మారుతున్న రోజుల కాలాలకు అనుగుణంగా అయితే ప్రతి ఒక్కదానికి అమౌంట్ అనేది పెరిగిపోతున్న నేపథ్యంలో వ్యయం అనేది ఏదైతే ప్రతి ఒక్కటి నిత్యావసర వస్తువులు కానీ ప్రతి ఒక్కటి పెరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగులను దృష్టిలో ఉంచుకొని వారు కూడా జీతాలను కూడా పెంచడానికి అయితే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మనం ఇలా ఒకసారి చూసుకున్నట్లయితే మనకు 2006లో చూసుకున్నట్లయితే 6వ వేతన సంఘం ఆర్థిక సంఘం ఏర్పడిన నేపథ్యంలో దాదాపు అప్పుడు 2750 రూపాయలు ఉన్నదాన్ని దాదాపు 7000 రూపాయలకి అయితే మూల వేతనంగా చెల్లించడం జరిగింది. 2016లో 7వ వేతన సంఘం కూడా సేమ్ ఇదే మాదిరిగా ఉంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా వేచి చూస్తున్న దాంట్లో ఏంటంటే ఎయిత్ పే కమిషన్ ఆధారంగా వారి యొక్క ఫిట్మెంట్ అనేది 2.86% పెంచితే వారి యొక్క జీతాలు అనేది భారీ సంఖ్యలో పెరగడానికి అయితే ఆస్కారం అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒక సగటు ఉద్యోగికి 20,000 రూపాయలు అనుకుంటే అతనికి దాదాపు మనకు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కింద 2.86% లెక్క చేసుకుంటే దాదాపు ఆ ఉద్యోగికి 57,200 రూపాయలను అందుకునే దిశగా ప్రభుత్వం అయితే ఒక ఆలోచన చేస్తూ ఉన్నది. దీనిని చూసుకున్నది 3 రేట్లు భారీ సంఖ్యలో పెరగడానికి అయితే జీతం అనేది ఆస్కారం అయితే కనిపిస్తుంది. ఏది ఏమైనా ప్రభుత్వ ఉద్యోగులకు ఇది గొప్ప శుభ పరిణామంగా భావచ్చు. అంటే 2.60 నుండి దాదాపు 2.86% పెరగడానికి అయితే ఆస్కారం అయితే కనిపిస్తుంది. కాబట్టి ప్రతి ప్రభుత్వ ఉద్యోగులకు అదేవిధంగా వారికి అవసరాల నిమిత్తము ఈ యొక్క నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా ప్రభుత్వ ఉద్యోగులకు అయితే ఈ యొక్క కీలక అప్డేట్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా దీనిపై ప్రభుత్వం మీద మొదటగా ఎటువంటి స్పష్టత లేనందువలన త్వరలోనే వీటిని అధికారికంగా ప్రకటన చేసే విధంగా ప్రభుత్వం అయితే సలహాలు అయితే చేయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకే కాక మనకు స్టేట్ సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా వర్తించే విధంగానైతే ఒక ప్రణాళిక అయితే సిద్ధం చేస్తున్నామని అయితే మనకైతే ఒక వార్త అయితే రావడం జరిగింది. దీనిపై మరి తుది నిర్ణయంగా ప్రభుత్వం అయితే ఏ విధంగా తీసుకుంటుందో మనం అందరం కూడా వేచి చూడాలి. ఎందుకంటే ఏది ఏమైనా ఏది అప్డేట్ వచ్చినా కూడా మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే అందించాలనే సంకల్పంతోనే మీకైతే వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. మిత్రులారా, ఇటువంటి తాజా సమాచారం కోసం మీరు ఎప్పటికప్పుడు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అదేవిధంగా బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. ఇక తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే మొదట తెలంగాణలో జూన్ 2వ తారీఖునే మనకైతే ఆల్రెడీ డెడ్లైన్ అయితే పెట్టడం జరిగింది. జూన్ 2వ తారీఖునే డిఎన్ఎస్ అలవెన్స్ వారికి అయితే ఇచ్చే యోచన ప్రభుత్వం అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆలోచన చేస్తామని చెప్పుకోవచ్చు. అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగుల పట్ల హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఉద్యోగులకు భారీ సంఖ్యలో వేతనాలు పెంచే యోచనలో ప్రభుత్వం ఆలోచన చేస్తున్న అనడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. ఏది ఏమైనా ప్రభుత్వ ఉద్యోగులకు రెండు తెలుగు రాష్ట్రాల ఉద్యోగస్తులకు అయితే ఒక తీపి కబురుగా భావించవచ్చు. తెలంగాణలో ముఖ్యంగా అందరి ఆశ అనేది జూన్ 2వ తారీఖు పైన ఉన్నది. ఏది ఏమైనా దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా కూడా మీకైతే త్వరగతంగానే మీకైతే అందించబడుతుంది. కాబట్టి ఇటువంటి సమాచారం అందాలంటే ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టడం మర్చిపోకండి. వీళ్ళని త్వరగా వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయండి. షేర్ చేయడం వలన ఇన్ఫర్మేషన్ అనేది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికైతే వెళ్ళిపోవడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.